సార్ నమస్తే. నమస్తే. మేము సుమన్ టీవీ బయట నుండి వచ్చాం సార్. అవునండి. గుడ్ల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ సర్రీ ఉన్నాయి కదా, సర్రీ కాలం ఉన్నాయి, దానికోసం పెరుగుతున్నాయి. ఎండాకాలం అయితే దిగుతాయి అంతే. కానీ ఇంతకు ముందు ఎప్పుడు లేకుండా ఈసారి బాగా రేట్లు మస్తు. ఇది ఫస్ట్ నేను 30 సంవత్సరం సంధి చేస్తావు, ఇది ఫస్ట్ బారవ్ ఇది. ఇంకా ఎప్పుడు ఇంత పెరగలే. ఈ సంవత్సరం మస్తు బాగా పెరిగింది అంతే. బాగా పరేషాన్ నడుస్తుంది. అది కూడా గుడ్లది స్టార్ట్ అని నడుస్తున్నాయి. 35 సంవత్సరాల నుంచి మీరు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అవునండి. 30 సంవత్సరాల నుండి ఇంత గుడ్ల రేట్లు ఎప్పుడు పెరగాలి. ఇది ఫస్ట్ బారవ్. ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు నేను చూడాలి ఈ ధర ఫస్ట్ సారం. ఇప్పుడు మీకు బిజినెస్ ఎలా ఉంది సార్? ఇంతకు ముందు గిరాకీ ఎట్లున్నది? ఇప్పుడు గుడ్ల రేట్లు పెరిగిన తర్వాత గిరాకీ బాగా ఇప్పుడు తక్కువ నడుస్తున్నాయి. మస్తు తక్కువ నడుస్తున్నాయి. బిజినెస్ లేదు, బాగా తక్కువ అంటే బాగా డల్ అయిపోయినాయి బాగా మస్తు. ఇప్పుడు ఇలా ఈ గుడ్ల రేట్లు ఇప్పుడు ఇలాగే ఎన్ని రోజులు ఉంటది? ఇప్పుడు ఇది మన ఎండాకాలం దాకా ఉంటది, మళ్ళీ ఇంకా తక్కువ అవుతాయి. ఎండాకాలం దాకా ఇదే ఉంటాయి, మళ్ళీ ఎండాకాలంలో తక్కువ అవుతాయి. ఎండాకాలంలో తక్కువ అయిపోతుంది. అవునండి. మీరు ప్రతిరోజు ఎంత సేల్ చేస్తారు సార్ ఇక్కడ? మనం ఇక్కడ 5,000 గుడ్లు అమ్ముతాం. ఎంత? 5,000. 5,000 గుడ్ల వరకు ఇక్కడ అమ్ముతారు? అవునండి. ప్రతి రిటైల్ షాప్ లో వేస్తారు మొత్తం. అవునండి. ఇప్పుడు 5,000 గుడ్లు అమ్ముతున్నారు ప్రతిరోజు. తూడం తక్కువ అయింది. ఇప్పుడు తక్కువ అయింది. ఇప్పుడు ఒక 3,000 దాకా పోతున్నాయి అంతే. ఇప్పుడు 3,000 దాకా పోతుంది. ప్రతిరోజు 5,000 గుడ్లు అమ్మే రయ్యదలి గారు ఈ గుడ్ల రేటు పెరగడం వల్ల ఇప్పుడు 3,000 గుడ్ల వరకు అమ్ముతున్నారట. సరే, ఇది ఇంకా ఎండాకాలం వరకు ఇక్కడనే ఉంటుంది, వేసవికాలం వరకు ఇట్లాగే ఉంటుంది సార్? ఇట్లా ఇంకా తక్కువ అయితే తూడం తక్కువ అయితే మొత్తం తక్కువ అయితే. అవునండి, తక్కువ అయితే. సీజన్ బట్టి గుడ్ల రేటు పెరగడం తగ్గడం జరుగుతుందా సార్? అవునండి. ఇప్పుడు సీజన్ ఉన్నాయి కదా, ఈ చలికాలం ఉన్నాయని పెరుగుతున్నాయి, మళ్ళీ ఇంకా తక్కువ అవుతాయి. ప్రతి సంవత్సరం చలికాలం పెరుగుతుందా సార్? చలికాలమే పెరుగుతుంది ప్రతి సంవత్సరం. అవునండి.